ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నానండి. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన విషయాన్ని గురించి నేను వివరించాలన్న ఆశతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు కనుక మనం చూసినట్లయితే ఈ లోకంలో అనేక మంది ప్రతి ఒక్క విషయమై లాభాన్ని ఆశిస్తూ ఉన్నారు. అవునంటారా? ప్రతి ఒక్క విషయంలో, అది వ్యాపార రంగంలోనే కానివ్వండి, విద్యా రంగంలోనే కానివ్వండి, లేదా ఇతరితర వాటిలో వ్యవసాయంలోనే కానివ్వండి, ఎదుట మనిషికి సాయం చేసే విషయంలోనైనా కానివ్వండి, మనం లాభాన్ని ఆశించకుండా ఏది కూడా చేయలేం. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో విభిన్నమైన లాభాన్ని గురించి మనకు వివరిస్తుంది. మాటను మనం ఈరోజు చూద్దాం. మొదటి తిమోతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చదివినట్లయితే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటున్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి లేఖ రాస్తూ మాట చెప్తున్నారు. సంతుష్టి సహితమైన దైవభక్తి అనగా, దైవభక్తి అంటే ఏంటంటే ఇక్కడ కేవలము ప్రార్థనలు చేయడం పెద్ద ఖర్చేం కాదు, నోటితోనే. తర్వాత మందిరానికి వెళ్ళడం కూడా పెద్ద ఖర్చేం కాదండి. ఎంతోమంది క్రైస్తవులు మనం చూసుకున్నట్లయితే వారం నుంచి వారం వరకు వారికి కావలసినటువంటి జీవితాన్ని జీవించేసి, లోకానుసారమైన జీవితాన్ని జీవించి, వాక్యాన్ని పక్కన పెట్టేసి వారికి ఇష్టం వచ్చినట్లుగా వారం నుంచి వారం వరకు జీవించేస్తారు. బాగా వారి ఆనందం కొరకు జీవించేస్తారు. ప్రభువు ఆనందం కోసం కాదు, కానీ వారి ఆనందం కోసం జీవించేసి ఆదివారం రాగానే అదేంటో కానీ మందిరం గుర్తొస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మీ పాపములను నా యొద్ద కడుక్కొనుడి అన్నారు. అంతేనండి. మనం చేసినటువంటి పాపాలను ప్రభు యేసుక్రీస్తు దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకుంటే ఆయన క్షమించేస్తారు. అందుచేత మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారం నుంచి వారం వరకు వారికి కావాల్సిన తప్పులన్నీ చేసి ఆదివారం రాగానే మందిరానికి చకచకా వెళ్ళిపోతున్నారు. కానీ అలా ఉండకూడదండి. మనలో అనుదినము ప్రార్థన ఉండాలి, అనుదినము వాక్యం ఉండాలి, వాక్యానుసారంగా మనం నడుచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఈరోజు మనం దైవభక్తి అనగా ఈ రెండే కాకుండా దేవునికి భయభక్తులు కలిగి ఉండటం, అర్థమవుతుందండి? దేవునికి భయభక్తులు కలిగి ఉండటం మన మాటల్లోనూ, మన చూపులోనూ, మన ఆలోచనలోనూ, మన ప్రవర్తనలోనూ కూడా దేవుణ్ణి ప్రతిబింబించేలా ఉండాలి. అర్థమైందండి? దేవుణ్ణి ప్రతిబింబించేలాగా, అద్దంలో చూస్తే ఆయన చూస్తే మనం చూస్తే ఆయన కనపడాలి. ఇంతలా ప్రతిబింబించేలా మన మాటలు, ప్రవర్తనలు, ఆలోచనలు ఉండాలి. గుర్తుంచుకోండి, అది నిజమైన దైవభక్తి. అంతేగాని మందిరానికి వెళ్ళడం, ప్రార్థన చేయడం అదొక్కటే దైవభక్తి కాదు. సేవ చేయడం అవి మాత్రమే దైవభక్తి కాదు. అర్థమవుతుందండి? ఇవి కూడా నీలో ఉంటేనే అది నిజమైన దైవభక్తి. అదేవిధంగా సంతుష్టికరమైన జీవితం అంటే సంతృప్తి కలిగినటువంటి జీవితం. అర్థమవుతుందండి? సంతృప్తి కలిగి నువ్వు ఎప్పుడు బ్రతుకుతావో అప్పుడు నువ్వు విజయం సాధిస్తావు ఖచ్చితంగా. నీలో సంతృప్తి లేదనుకోండి, ఇంకా ఆశ దాని మీదే ఉంటుంది. మన ధ్యాస అంతా ఆశ మీదే ఉంటుంది. అవునా? సంతృప్తి కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. ఇక్కడ మనకున్న దాంట్లో సంతృప్తి కలిగి దేవుడు ఇచ్చిన దానిని సంతోషంగా స్వీకరించి ఉన్న దాంట్లో దేవునికి స్తుతులు చెప్పాలి. ప్రభా, నువ్వు అనుకున్నది నాకు ఇచ్చావు, ఉన్న దాన్ని బట్టి, నాకు కలిగిన దాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి అని మనం చెప్పుకోవాలి. అంతేగాని అయ్యా నాకు ఇంతే ఇచ్చావు, ఇంకంత ఇచ్చుంటే బాగుండేదని మనం అనకూడదు. సంతృప్తి కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? మనల్ని మీరు చూసినట్టయితే ఈ లోకంలో అనేక మంది, మీరు గ్రహించే ఉంటారు, మీరు పడే ఉంటారు, అనేక మంది ఈ లోకంలో మన దగ్గర ఒక ఫోన్ ఉందనుకోండి, ఒక పలానా ఫోన్ ఉందనుకోండి, అదేంటి నీ దగ్గర ఈ ఫోనే ఉందా, పలానా ఫోన్ లేదా, లేదా పలానా ఫోనే ఉందా, ఈ ఫోన్ లేదా అని మనల్ని ఆ యొక్క అసంతృప్తికి గురి చేస్తూ ఉంటారు. దాంట్లో మనం పడిపోయేలా చేస్తూ ఉంటారు. తృప్తి కలగనివ్వరు. ఈ లోకంలో ఉన్న జనం కూడా, లోకంలో ఉన్నటువంటి మనుషులు కూడా మనలో తృప్తి కలగనివ్వరు. అదేంటో మరి వాళ్ళకి అదేం ఆనందం నాకు అర్థం కాదు. కానీ మనం తృప్తిగా బ్రతికితే వాళ్ళకి ఇష్టం ఉండదండి. వాళ్ళు అసంతృప్తిగా బ్రతకాలని మనల్ని కోరుకుంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మనం పడిపోకుండా తృప్తి కలిగి జీవించాలి. అప్పుడే మనం విజయాన్ని సాధిస్తాం. అర్థమవుతుందండి? మీరు గుర్తుంచుకోండి, మీరు అందరూ కూడా
సంతుష్టికరమైన జీవితం ఏంటంటే సోమరితనం కాదండి. అర్థమవుతుందా? ఉన్న దాంట్లోనే, దేవుడిచ్చిన దాంట్లోనే దేవుని కృపను గుర్తుంచుకోవాలి. ఉన్న దాంట్లోనే దేవుని కృపను గుర్తుంచుకోవాలి అంతే.